నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కాంగ్రెస్ బస్సు యాత్రను వైసీపీ అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాలు మా ప్రతినిధి మహేష్ చెప్తారు. మహేష్, అసలు వివాదానికి కారణం ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? నరేష్, ఈ రోజు బస్సు యాత్ర తిరుపతి నుంచి బయలుదేరింది. ఈ కాంగ్రెస్ బస్సు యాత్ర పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, అలాగే ప్రముఖులు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మరికొంతమంది కాంగ్రెస్ ప్రముఖులందరూ కూడా ఈ బస్సు యాత్రలో వస్తూ ఉన్నారు. ప్రచారం చేసుకుంటూ, అంటే వీళ్ళ ఎయిమ్ బీజేపీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, రాఫెల్ కుంభకోణం లాంటి ఏదో కుంభకోణాలు జరిగాయి, ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందనే విషయాన్ని జనాల్లో తీసుకెళ్లాలనేది కాంగ్రెస్ నేతల కాన్సెప్ట్. వీళ్ళు ఈ రోజు వెంకటగిరిలోకి వస్తున్నారని తెలియగానే ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం వైసీపీ నేతలు కార్యకర్తలందరూ కూడా వెంకటగిరిలో మొత్తం కూడా రెడీ అయ్యారు. బస్సు రాగానే ఇమీడియట్ గా బస్సును అడ్డుకొని గందరగోళం సృష్టించారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు, అలాగే ఇటువైపు వైసీపీ నేతలు కార్యకర్తల మధ్య తోపులాటలు జరిగాయి. ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇమీడియట్ గా అక్కడ పోలీసులు అందరూ కూడా చేరుకుని పరిస్థితిని సద్దుమణించారు. ప్రస్తుతం బస్సు యాత్ర మళ్ళీ స్టార్ట్ అయింది. ప్రచారం అంటే కాంగ్రెస్ పార్టీ నేతల ప్రసంగాలు మొదలయ్యాయి. వాస్తవంగా ఇక్కడ చూస్తే కాంగ్రెస్ శ్రేణులు ఒకటే అంటున్నారు, కేవలం ఓట్లు రావు, ఓటమి భయం వైసీపీని వెంటాడుతుంది. ఆ కారణంగానే మా కాంగ్రెస్ బస్సు యాత్రని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఆ వర్గీయులందరూ కూడా ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ వైసీపీ నుంచి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గతంలో చాలా కాలం పాటు కాంగ్రెస్ లో పనిచేశారు. ఈ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అటువంటి పరిస్థితుల్లో ఇలా ఆ పార్టీ వాళ్ళు వైసీపీ నేతలు కార్యకర్తలతో బస్సు యాత్రను అడ్డుకోవటం ఏమిటి? ఇది ఎంతవరకు సబబు? ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీ అయినా ఏదైనా ప్రచారం చేసుకునే హక్కు ఉంది, వాక్ స్వతంత్రం ఉందని చెప్పి కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉన్నారు. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు. మరోవైపు వైసీపీ వర్గీయులు కేవలం అంటే ఒక టీడీపీకి అనుకూలంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు అనే కాన్సెప్ట్ తోనే వాళ్ళు అడ్డుకున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే వెంకటగిరి ప్రజలు మాత్రం ఈ సంఘటనని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వెంకటగిరి కాన్స్టిట్యూన్సీ రాజ్యాల కాలం నుంచి కూడా చాలా శాంతివంతంగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండే ఈ కాన్స్టిట్యూన్సీలో ఇలాంటి గొడవలు ఏమిటని ప్రజలందరూ కూడా ప్రశ్నించే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఈ వెంకటగిరి, డెక్కిలి, బాలాయపల్లి, రాపూరు, కంపార్ట్, పొదలకూరు ఉంటాయి. ఈ ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా చాలా మంది వ్యవసాయము, చేనేత కార్మికులు. వీళ్ళందరూ కూడా ఎవరి మటుకు వాళ్ళ పనులు చేసుకుంటూ సామాన్యమైన జీవితం సాగిస్తూ ఉంటారు. గొడవలంటే భయపడే ప్రజలు ఈ రోజున ఒక భయానకమైనటువంటి పరిస్థితి. రెండు పార్టీల నేతలు కార్యకర్తలు ఇరు వర్గాల వారు తోపులు ఆడుకోవడం, పెద్దగా అరుచుకోవడం, ఒక ఘర్షణ వాతావరణం ఈ వెంకటగిరిలో సృష్టించడం ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు సరైనటువంటి కాదు. ఎన్నికల్లో గెలుపోవటం అనేవి సహజం. ఎన్నికలు జరిగినప్పుడు ఏదో ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోతుంది. గెలుపు ఓటం దృష్టిలో పెట్టుకొని తమ పార్టీకి ఓట్లు రావనే అక్కస్తో ఈ విధంగా వైసీపీ వాళ్ళు ఈ గొడవకు దిగటం, బస్సు యాత్రను అడ్డుకోవటం. బస్సులో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ ప్రముఖులు, గతంలో సీఎంలుగా మాజీ కేంద్ర మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ కూడా అడ్డుకోవటం ఏమిటని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు, అలాగే మరోవైపు ప్రజలు కూడా ప్రశ్నించే పరిస్థితి ఉంది. అయితే వెంకటగిరిలో మాత్రం ప్రజెంట్ ఉద్రిక్తత వాతావరణాన్ని సద్దుమర్చేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే నుంచి కూడా ఈ బస్సు యాత్ర వస్తుంది, జిల్లాలోకి వెంకటగిరిలో ఎంటర్ అవుతుంది. వెంకటగిరిలోని అడ్డుకోవాలని చెప్పేసి వాళ్ళు ముందుగా ఒక ప్రణాళిక ప్రకారం ఇదంతా సృష్టించారు. ఈ గొడవ, ఈ మొత్తం ఈ అల్లర్లు ఇవన్నీ కూడా సృష్టించడం జరిగిందని చెప్పి ప్రధానంగా చర్చ జరుగుతుంది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేష్. ఇవి బులెటిన్ విశేషాలు. అప్డేట్స్ కోసం